నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ని మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జగన్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యం, ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. నియోజకవర్గ ప్రజలకు సుపరిపాలన అందిస్తాం, కందుల దుర్గేష్. జంగారెడ్డిగూడెంలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్లో భారీగా నగదు స్వాధీనం. ఈట్ స్ట్రీట్లో స్వీప్ కార్యక్రమం, ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం. వాడపల్లిలో ఘనంగా అధ్యయనోత్సవాలు, గరుడ, సింహ వాహనాలపై స్వామివారి గ్రామోత్సవం. వివిధ సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు ఫలాలు అందిస్తున్న జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని నిడదవోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు విజ్ఞప్తి చేశారు. నిడదవోలు పట్టణంలోని 7, 27 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో మరోసారి అవకాశం కల్పించే సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు మరిన్ని ప్రజోపకరమైన పనులు చేపడతామన్నారు. ఈ ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైఎస్ఆర్సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు ముంగండి కృపానందం, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, కౌన్సిలర్లు మునగండి మాణిక్యమాల, ఆకుల ముకుందరావు, కొత్తపల్లి సుప్రియ, పువ్వుల రతిదేవి, గోపిరెడ్డి శ్రీనివాస్, ఆరుగోళ్లు వెంకటేశ్వరరావు, బిర్రే పార్వతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హలో 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 అందరికీ నమస్కారం. ఈరోజు మన 27వ వార్డులో ప్రచారం కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. దీనికి ఈరోజు మనకి ప్రచార రథం కూడా రావటం జరిగింది. ప్రతి ఒక్కరికి మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో మీ చేతిలో ఉన్న ప్యాంప్లెట్లో మొదటి ఓటు ఎంపీది, రెండోది ఎమ్మెల్యేది. రెండు కూడా ఫ్యాన్ గుర్తు పోటీ వేసి గెలిపిస్తారు. మంచోడు చేసేవాడు మన పట్టు నాసిపోతాయమ్మా, ఉరికేగానే కనపడతాడు, కానీ చేసే వ్యక్తి చేసిన వాడిని, చేయని వాడిని వేరేగా చూడటం మనం నేర్చుకోవాలి. అది గుర్తించాలి. ఈరోజు జగన్ అన్నీ కూడా మీకు అన్ని అందజేయడం కోసం ఈరోజు బట్టలన్నీ నొక్కాడు. ఎన్నిసార్లు బట్టలు నొక్కాడు, ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు బట్టలు పోయిందా? ఏదైనా పథకం బట్టలు నొక్కేది. ఈసారి కరెక్ట్ టైంలో ఇస్తాం. దాని ముందే బట్టలు నొక్కేసాడు. ఎందుకు
దాని తర్వాత డాక్టర్ రుణమాఫీ కనుక ముందే ఇచ్చేసారు. డాక్టర్ రుణమాఫీ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి 10 రోజులు చేసింది కాబట్టి అది బ్యాంక్ కూడా ఏం చేశారంటే మీ వ్యక్తిగత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయలేదు. వచ్చేసింది అకౌంట్లో ఎంత వచ్చిన రోజైనా మీ గ్రూప్ అకౌంట్ తెచ్చుకోండి. బ్యాంక్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ 10 రోజులు నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు కులాలకు అతీతంగా సుపరిపాలన అందిస్తానని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 16వ వార్డు గాంధీనగర్లో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలు వింటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెదేపా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ అధ్యక్షులు నీలం రామారావు, 16వ వార్డు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ మెంబర్లు, ప్రచార కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు మన్యమీరుడు అల్లూరు సీతారామరాజుకి, మన్యమీరుడు అల్లూరు సీతారామరాజుకి. శాసనసభ్యులుగా నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మనం చాలా చోట్ల తెలుగుదేశం కొన్ని చోట్ల తెలుసు, కొన్ని చోట్ల ఇది కూడా ఉంది. మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ అనే నేను గడిచిన 4 రోజులుగా నిడదవోలు పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు 16వ వార్డులోకి పెద్దలు వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామారావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కృష్ణమూర్తి గారు, ఇంకా పెద్దలందరూ కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా నెగ్గిస్తామనేటువంటి భరోసాని మాకు ఇస్తున్నారు. కారణం ఏంటండి అని ఆలోచిస్తే అందరూ చెప్తున్నది ఒకే మాట, కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఈ నిడదవోలు నియోజకవర్గంలో ఎక్కడా ఏ రకమైన అభివృద్ధి చేయకుండా రోడ్లు డ్రైన్ల విషయం ఒక పక్కన, మరో పక్కన శాశ్వతమైనటువంటి పరిష్కారాలు తీసుకురావాల్సినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అనేది గతంలో అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉండేటువంటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నిడదవోలు తర్వాత కాలంలో మూసివేసిన సందర్భంలో శ్రీ శేషారావు గారు అప్పుడు శాసనసభ్యులు వారి చొరవతోటి తిరిగి దాన్ని పునరుద్ధరించబడింది. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాన్ని ఏ రకంగానూ కూడా అభివృద్ధి చేయకుండా, అది ఎక్కడి నుంచో రావాల్సింది కాదు, రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉంటుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టుంటే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అద్భుతమైన ప్రగతిలోకి వచ్చింది. అయితే ఇవాళ చివరికి చూసేటప్పటికీ అది కూడా మూసివేసే పరిస్థితికి, మళ్ళీ డిపోని ఎత్తివేసే పరిస్థితి కూడా కనపడతాం.
అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది ఎక్కడ కనపడడం లేదనేటువంటి మాట. దాంతోపాటు శిలాఫలకాలకి శంకుస్థాపనలకే పరిమితమైంది ఈ ప్రభుత్వం. అయితే ఈ శాసనసభ్యునికి ఈ పట్టణం అభివృద్ధి గురించి కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ సరైనటువంటి ప్రణాళిక లేదు అనేటువంటి మాట. అదేవిధంగా గోదావరి జలాలు మంచినీరుగా పట్టణానికి అందించేటువంటి విషయంలో ఏ రకమైన చొరవ లేదు. 5 సంవత్సరాలు ఊరికే నిర్లక్ష్యంగా వ్యవహరించి గాలి వదిలేశారు సమస్యలన్నింటినీ. అదేవిధంగా చిరకాశీ రేవుకి ఆ వంతెన విషయంలో, అదేవిధంగా ముఖ్యంగా ప్రజలందరికీ కావాల్సిన విద్యా వైద్యం, ఇక్కడ ఏది కూడా సరైనటువంటి విద్యా సంస్థ ఒకటి ప్రభుత్వ పరంగా మంచిది రాలేదు. ఒక ఉపాధి కల్పించేటువంటి విద్యా సంస్థలు రాలేదు. దాంతోపాటు వైద్యానికి సంబంధించి నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ఆ రోజు శేషారావు గారు వాళ్ళందరూ తయారు చేశారు. దాన్ని కొనసాగించవలసిన బాధ్యతను విస్మరించినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు ఇవాళ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, మీరు అభివృద్ధి చేసి ప్రజల్ని ఓట్లు అడగండి. కేవలం ఫలానా వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు అక్కడ వ్యక్తి కాదు అనేటువంటి ఈ పోసుకోలు కబుర్లు మానేసి అభివృద్ధి ఏం చేశారు మీరు అనేటువంటి మాటని స్పష్టంగా ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, అసెంబ్లీకి గాజు గ్లాస్కి, పార్లమెంట్కి కమలంకి రెండింటికి ఓటేసి మమ్మల్ని నెగ్గించాల్సిందిగా, ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ కార్గో సర్వీస్లో భారీగా నగదు పట్టుబడింది. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్లో 22 లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా జంగారెడ్డిగూడెం తరలించారు. అయితే కార్గో సర్వీస్లో నగదు తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు కార్గోలో తనిఖీలు చేపట్టి నగదును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎవరి పేరు మీద పార్సిల్ వచ్చింది, ఎవరు పార్సిల్ బుక్ చేశారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపారు. అవును సార్. తమ్ముడు అడిగినట్టు సమాధానం చెప్పాలి. తీసుకున్నా చాలా సార్ చెప్తారు. ప్రకాశ్ ఇమ్మని చెప్పారు. కాజీపేట సార్ ఇది ఎలా ఉంటుంది సార్? ఎందుకు అన్నారు అనుకోండి, దానికో రేటు ముగ్గురికి అలా చెప్పొస్తారు. మీకు అర్థం సార్? ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్ నమోదు, ఓటు హక్కు వినియోగించడంపై యువతలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి సువర్ణ తెలిపారు. స్థానిక జవహర్లాల్ రోడ్ సమీపంలో ఉన్న హ్యాపీ స్ట్రీట్ నందు స్వీప్ కార్యక్రమం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. హ్యాపీ స్ట్రీట్ నందు ఉల్లాసంగా గడపడానికి వచ్చిన యువత స్వీప్ కార్యక్రమంలో పాల్గొనడం, ఓటు హక్కును వినియోగించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఓటరుగా నమోదయ్యే ప్రతి ఒక్క యువతకి మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లభిస్తుందని తెలియజేశారు.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. వసంత మండపంలో వేద పండితులు చతుర్వేద పారాయణ, ద్రవిడ వేద పారాయణలను ఘనంగా నిర్వహించారు. రాత్రి మేళతాళ మంగళ వాయిద్యాలు, బాణసంచ కాల్పుల నడుమ గరుడ సింహ వాహనాలపై స్వామివారు తిరువీధుల్లో భక్తులను కటాక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఉప కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.